ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సురేష్ బాబు గారు, ద్వాదశ రాశుల్లో భాగంగా ఏ రాశుల వరకు ఎలా కలిసి వస్తుంది, ఎంతవరకు కలిసి వస్తుంది, ఏమేమి రెమెడీస్ చేస్తే ఇంకొంచెం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తాము అని మీరు చెప్తా ఉన్నారు. కమెంట్ బాక్స్ మీరు ఒకవేళ చెక్ చేసి ఉంటే కనుక 99.9% అన్ని పాజిటివ్ రిజల్టే కనిపిస్తున్నాయి. యాజ్ ఇట్ ఈస్ జరుగుతోందండి. రెమెడీస్ ఫాలో అయితే మాకు ఉపశమనం లభిస్తుందని. నిజంగా దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్సే అనుకోవాలి మీరు అలా చెప్పడం, మాకు అలా కలిసి రావడం కూడా. సో వృషభ రాశి వారికి మార్చి నెల ఎంతవరకు కలిసి రాబోతోంది, ఎంతవరకు కొంచెం నష్టం చెవి చూడాల్సి వస్తుందో తెలుసుకుందాం. ఈ మార్చి మంత్ కనుక చూసుకుంటే మనకి తెలుగు మాసాల్లో కోయిన్సిడెన్షియల్ గా మనకి ఫాల్గుణ మాసం స్టార్ట్ అవుతుందండి. ఈ ఫాల్గుణ మాసంలో ముఖ్యమైన పండుగలు రెండు ఉంటాయి. ఒకటి హోలీ పౌర్ణమి రోజు వస్తుంది. తర్వాత మనకి ఈ మాస ఎండ్ లో మనకి ఉగాది స్టార్ట్ అయిపోతుంది. ఉగాది నుంచి మనకి కొత్త ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి చైత్ర మాసం అంతా స్టార్ట్ అయిపోతుంది. అయితే ఈ మాసంలో ఫాల్గుణ మాసం కూడా చాలా ముఖ్యమైన మాసం, ఇంపార్టెంట్ అయిన మాసం, పవిత్రమైన మాసం అనమాట. ఈ మాసంలో 12 రాశుల వాళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మనకి జ్యోతిష శాస్త్రం అసలు ఎందుకు అవసరం? ముఖ్యమైన ఫండమెంటల్ క్వశ్చన్. మహర్షులు ఈ జ్ఞానాన్ని మనకి ఇచ్చింది ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షాలు కనుక సాధించేటప్పుడు అనుకూలమైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి అనమాట. మనం ఏమంటారు, చాలా క్లవర్గా ఉండాలి. ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉందో అక్కడ మన ఎనర్జీని అంతా ఉపయోగించుకోవాలి. ఎక్కడైతే మనకు ప్రతికూలంగా ఉందో ఆలోచించుకొని 1-2 సార్లు రెమెడీస్ తీసుకొని ముందుకు ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలండి. సో అలా అయితే ఏమవుతుంది క్వశ్చన్, మనకి లైఫ్ చాలా బ్లిస్ఫుల్ గా హ్యాపీగా ఉండి తక్కువ, మనకి లైఫ్ ఇస్ వెరీ షార్ట్ కదండి. ఎక్కువ సాధించడానికి అవసరం ఉంటుంది. ఎక్కువగా ధర్మము, ఎక్కువగా అర్థము, ఎక్కువగా కామము, ఎక్కువగా మోక్షం. తక్కువ టైంలో అన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎక్కడైతే ప్రతికూలంగా ఉంటుందో 1,00,000 రూపాయలు సంపాదించడానికి 10 ఏళ్ళు పట్టవచ్చు, అసలు సంపాదించకపోవచ్చు. కరెక్ట్గా కనుక చేసుకుంటే వెరీ ఎవ్రీడే 1,00,000 రావచ్చేమో. సో అందుకని చెప్పేసి ఇది శాస్త్రం మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఒక దిక్సూచి లాగా, ఒక ఇండికేటర్ లాగా మనకి యూజ్ అవుతుంది. అంటే కార్లు నడిపేటప్పుడు డాష్ బోర్డ్ లాగా ఎలా ఉంటాయి పారామీటర్, అలా చూసుకుంటే లైఫ్కి సంబంధించిన మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం అండి. దీన్ని వాడి ప్రతి ఒక్కళ్ళు ఎంతో శోభాయమానంగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో లైఫ్ అనేది బ్లిస్ఫుల్గా హ్యాపీగా జీవించాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఈ మాసంలో 12 రాశుల వరకు ఎలా ఉందో చూద్దాం. మనకి వృషభ రాశి కనుక సింపుల్ గా చెప్పండి చాలా బాగుందని చెప్పుకోవాలి. అంటే వాళ్ళకి సాధారణ నుంచి బాగుండే విధంగా ఉంది కానీ ఎక్కువగా ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఏది లేదండి. ఇంకొకటి ఏమంటే వీళ్ళకి మనకు రాశులు కొంచెం నక్షత్రాలు అవన్నీ గ్రహాలని చేంజ్ చేసే టైం కూడా ఉందండి. అందుకనంటే లాస్ట్ మూమెంట్ లో ఉన్నాయి కాబట్టి కొంచెం ప్లానెట్స్ పెక్యులర్ గా బిహేవ్ చేస్తూ ఉంటాయండి. అంటే ఎవరికి కూడాను పెద్ద అంత హాని చేసే విధంగా ఉండదు. ఏదైనా ఉన్నా కానీ అంతా మైల్డ్ గా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే లోవర్ డిగ్రీలు హై డిగ్రీలో ప్లానెట్స్ ఉన్నప్పుడు అవి అంత బలంగా ఉండవండి. అందులోని శని విషయంలో కూడా అంతే ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకు కూడాను మనకి ఉగాది రాశి ఫలాలు కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. వీళ్ళకి చాలా బాగుంటుందండి ఈ సంవత్సరం. అంతకుముందు మొదట్లో ఇబ్బంది పడి ఉంటారు కానివ్వండి, వచ్చే సంవత్సరం అంతా చాలా చాలా మంచి మంచి పనులన్నీ జరుగుతూ ఉంటాయి. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే అవకాశము, మంచి జాబ్ లేని వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశము, చాలా ప్రోగ్రెసివ్ గా ఉండే రాశుల్లో 20-25 సంవత్సరం వృషభ రాశి ఒకటి. మనకి ఈ మంత్ కనుక చూసుకుంటే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు అంతా మనకి వృషభ రాశి. పేరు బలం కనుక మనం చూసుకుంటే ఈ ఉ ఏ ఓ వా వి ఉ వే ఓ ఈ అక్షరాలు మోరాలస్ ఇదే సౌండ్ తో ఉన్న అక్షరాలంతా మనకి వృషభ రాశి కింద వస్తారండి. మనకి వీళ్ళు వృషభ రాశి వాళ్ళ కనుక మనకి గ్రహ స్థితిని కనుక చూసుకుంటే సూర్యుడు మీనరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు మార్చి 14న. ఫస్ట్ 14 డేస్ ఒకలాగా ఉంటుంది, తర్వాత 14 డేస్ మారిన తర్వాత ఇంకోలాగా ఉంటుంది. అయితే బుధుడు వీళ్ళకి శుక్రుడు వీళ్ళు ఆల్రెడీ మనకి రాహుతో కలిసి మీనరాశిలో ఉన్నారండి. అంటే టోటల్గా అక్కడ మనకి 4 రాశుల యొక్క ఇంపాక్ట్ కూడా వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ కూడా వీళ్ళ మీద పడుతుంది. కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో ఉన్నారండి. ఈ యొక్క ప్లానటరీ పొజిషన్ స్థితిని బట్టి మనం చూసుకుంటే సూక్ష్మ గోచారము, లఘు గోచారం అన్న కాన్సెప్ట్ మన మహర్షులు ఈ కాన్సెప్ట్ జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ 14 డేస్ అంటే క్రియాఫలం, అంటే ఏదైనా పని చేస్తే అందులో లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళకి రావాల్సిన ధనం ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే పోస్ట్పోన్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా డబ్బు రావాలి కానీ అది రాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం విషయంలో ప్రాపర్టీ లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఏదైనా ఫిక్స్డ్ అసెట్లు కానీ ఉంటే అట్లాంటి వాటికి సంబంధించిన విషయాల్లో అనుకోని విధంగా లాస్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. పుష్టిం అంటారు, అభయం, సెక్యూరిటీ పరంగా ఉంటుంది. 4 ముక్కలా చెప్పాలంటే క్రియాఫలం, విత్త లాభం, ధనచ్ఛేదం, పుష్టిం, అభయం. ఈ మొక్కలను అర్థం చేసుకుంటే ఈ మంత్ అంతా ఎలా ఉందో తెలిసిపోతుంది. మనకి డీటెయిల్స్ కనుక చూస్తే 11th హౌస్లో సన్ ఉండటం వల్ల ఇది చాలా బాగా కలిసి వచ్చే టైం అని మనం చెప్పుకోవాలి. అయితే అంత ఎక్కువగా కలిసి రాదు, చాలా లోవర్ లెవెల్. వీళ్ళకి ఏది ఉన్నా కానీ మంచి ఉన్నా చెడున్నా
చాలా లో లెవెల్ లో ఉంటుందండి. ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా, అంటే ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ లేకుండా ధనం వస్తుంది కానీ తక్కువే వస్తుంది. ప్రాబ్లం ఉంది కానీ ఆ ప్రాబ్లం కూడా చిన్న ప్రాబ్లం ఉంటుంది. అంటే ఒక సాధారణంగా ఉండే మంత్ అని మనం అనుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఒడిదుడుకులు లేకుండా ఏ విషయంలో కూడాను ఒక నార్మల్ గా ఉండే మంత్ అని మనం చెప్పుకోవాలి. అందుకని చెప్పి నార్మల్ నుంచి పాజిటివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి మనకి 11th హౌస్ లో సూర్యుడు ఉండటం వల్ల, 5th హౌస్ లో దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ మనకి మహాత్ముల సంస్కృతిలో ఏం చెప్తారంటే, అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభే ఏకాదశో రవు అని చెప్తుంటారు. లాభచ్చ ఏకాదశో రవు అని చెప్తుంది. 11వ గంటలో కనుక రవి ఉంటే ఏమవుతుందంటే ఏ పని చేసినా లాభప్రదంగా ఉంటుంది. అయితే ఎక్కువ లాభాలు ఉండవు, లైట్ గా ఉంటాయి. అర్థం చాలా వచ్చే అవకాశం ఉంటుంది. స్వకులాచార వాళ్ళ వంశ పారంపర నుంచి వస్తున్న, వాళ్ళ ఫాదర్ నుంచి వస్తున్న లెగసీ ఏమన్నా అట్లాంటి వాటిలో ఉంటే వాటికి బాగా వాళ్ళకి స్టిక్ ఆన్ అయ్యి వాళ్ళ పెద్దవాళ్ళ మాటలు వింటూ వాళ్ళకి అనుగుణంగా మంచి మంచి పనులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గృహంలో నిత్య ఉత్సవం, మంచి మంచి యాక్టివ్గా ఉండి సినిమాలకు వెళ్ళటం, ఫంక్షన్లకు వెళ్ళటం, వాళ్ళు వీళ్ళు బంధువులు వచ్చి వెళ్ళటం, ఒక హడావుడిగా ఉండే అవకాశం ఎక్కువగా శుభప్రదంగా ఉంటుంది. నిత్యం మాధుర్య భుక్తిచ్చ, చక్కగా ఫుడ్ అంతా ఎంజాయ్ చేస్తూ బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక్క విషయం మీరు జాగ్రత్తగా ఉండాలి. 5th హౌస్ లో దృష్టి ఉండటం వల్ల కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేని గురించి అండి? స్ట్రాటజీస్ మనం డిజైన్ చేసుకోవడానికి, లేదంటే హైయర్ పెద్ద పెద్ద వర్క్ చేయాలి భవిష్యత్ కాలంలో, ఏదైనా విషయాలు చేయాలంటే అలాంటి విషయాలు ఇలా కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ టైంలో వీళ్ళు వదిలేస్తే బెటర్ అండి. అందుకూడాను March 14th నుంచి 24 ఈ 10 days సూర్యుని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. వదిలేసి తర్వాత చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి వేరే ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా కనుక ఉంటే వాళ్ళ హెల్ప్ తో కనుక ప్లాన్ చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. కుజుడు ఉండటం వల్ల ఇది అంత మంచి పొజిషన్ కాదండి. కుజుడు తను ఉన్న పొజిషన్ మంచిది కాదు, తను చూస్తున్న దృష్టి కూడా సరిగా లేదు. కాబట్టి కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి విషయములు అంటే, అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశం చ సదా దుర్జనం సంపర్క భీతి సాధు ధనకే కుజు అని చెప్తారనమాట. అయితే ఇవి కూడా ఇందాక మనం మంచి చెప్పుకున్న కూడాను తక్కువ లెవెల్లో జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనం కుజుడు కూడా వీళ్ళకంతా యోగ్యతనే కూడా, బట్ ఇవి కూడా వీళ్ళకి చాలా లో లెవెల్లో జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఏమంటే, అసత్వం అంటే దేహంలో బలం తగ్గినట్టు టైర్డ్నెస్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సతతం క్లేశ, ఎప్పుడైతే మనకి హెల్త్ యాక్టివ్గా చేయలేమో, ఏమైంది నాకు, చేస్తామా లేదా, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, బాధ్యతలు మనకి బాగలేనప్పుడు ఇవన్నీ గుర్తు వస్తాయి ఎక్కువ అంతే కదండి. అప్పుడుదా బాగానే ఉంటాం. ఎప్పుడైతే హెల్త్ బాగలేదో, పిల్లల చదువులు ఉన్నాయి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, నా జాబ్ ఏంటి, ఉంటుందా పోతుందా, నేను ఉంటానా, ఇన్ని రకాల ఆలోచనలు. ఎందుకు ఒక రోజు బాగలేకపోతే, మా మిసెస్ కూడా వృషభ రాశి, ఎప్పుడన్నా చిన్న గ్యాస్ట్రైటిస్ వస్తే నేను ఉంటానో పోతాను అడుగుతాను, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాను అనమాట. ఇంక మధ్యలో ఎక్కడ ఉండదు. అందుకని వృషభ రాశి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకని సర్వ కార్య వినాశనం, ఏదైనా కనుక చేస్తే ఆటంకాలు ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగింగ్ లాంటి కొత్త కొత్త అంబిషన్స్ ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటే అవి ముందుకెళ్ళవు. కొత్త కార్యక్రమాలే అవసరం లేదు, కొంచెం జాగ్రత్తగా అడుగులేమంటున్నారు. చిన్న చిన్న పనులు ఆటంకాలు ఆగిపోతూ ఉంటాయి. ఫ్రెష్ గా జాగింగ్ చేద్దాం, ఫ్రెష్ గా ఒక సంకల్పం తీసుకుందాం, ఇప్పటి నుంచి ధనం దాచిపెట్టాలి, ఇలాంటి మనం చిన్న చిన్న ప్రోగ్రాంలు పెట్టుకుంటే అవన్నీ సదా దుర్జన సేవ. ఈ టైంలో కొంచెం చెడ్డ పనులు అవి చేసి వాళ్ళతో ఎక్కువగా అనవసరంగా గొడవ పట్టడం ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కామ్గా మన పని మనం చేసుకుంటూ ఉంటే, బేసికల్గా మార్స్ వల్ల వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఓకే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్యాడ్ కంపెనీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది మన చేతిలో ఉంది కదండి, తెలిసిపోకుండా. అందుకని చెప్పేసి ఏ ప్రకారంగా చూసుకున్నా మనకేమంటా బాహ్య అంతర్గత శత్రువులు అన్నట్లు వీళ్ళకి మన లైఫ్ స్టైల్, మన మైండ్ డిసిప్లిన్లో ఉండడం చాలా చాలా అవసరం. తర్వాత లాస్ ఆఫ్ మనీ, కొంచెం డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం అగౌరవం జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. బట్ ఇవి కూడాను చాలా తక్కువ స్టేజ్లో జరుగుతాయండి. చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద విషయాలు అయితే ఏం కాదు. బట్ ఏదైనా ఉన్నా కానీ ఇంపార్టెంట్ విషయాలు కొంచెం జాగ్రత్తగా డీల్ చేస్తే సరిపోతుంది. వీళ్ళకి 11th హౌస్ లో శుక్రుడు ఉండటం వల్ల అగైన్ వీళ్ళకి చాలా బాగా కలిసింది. అందులో వీళ్ళకి 11th హౌస్ లో శుక్రుడు ఇద్దరు ఉన్నారండి. కరెక్ట్, మీ అబ్జర్వేషన్ ఇస్ పర్ఫెక్ట్లీ రైట్. యాక్చువల్లీ 11th హౌస్ లో రాహు కూడా ఉన్నారు, ఇది బుధుడు కూడా ఉన్నారు, నలుగురు ఉన్నారు. సో వీళ్ళకి యాక్చువల్ గా 11th హౌస్ లో మనకి ఏ గ్రహం ఉన్నా బాగా కలిసి వస్తుంది. మనకి 11th హౌస్ లో జ్యోతిష్ శాస్త్రంలో ఏ గ్రహం ఉన్నా బాగా కలిసి వస్తుంది. సో వృషభ రాశి వాళ్ళకి 4 గ్రహాలు ఉన్నాయి అందులో, అందుకని అన్ని బాగానే కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అది మొదట్లో చెప్పాను, న్యూట్రల్ నుంచి పాజిటివ్ సైడ్ ఉంటుంది. ఇంకా వాళ్ళు వ్యక్తిగత జాతకాన్ని బట్టి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా. ఒక కుజుడు మాత్రం వీళ్ళకి కొంచెం సపోర్ట్ ఇవ్వట్ల, బట్ మిగతా అన్ని ప్లానెట్స్ చాలా మంచి సపోర్ట్ ఇచ్చే విధంగానే ఉన్నాయని చెప్పాలి. సో ఇది వాళ్ళకి ఒక శుభసూచకం కూడా, వచ్చే హోల్ ఇయర్ కూడా ఎలా ఉంటుంది అనే దానికి ఇది ఒక ఇండికేషన్ కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత వీళ్ళకి శుక్రుడు 11th హౌస్ లో ఉండడం పుష్టిం, చాలా పుష్టిగా ఉంటారు. కాంతిం తదా కీర్తిం, ఇష్టకార్య సాధకం, ఇంకా ఇష్టమైన పనులు చేయటము, క్షీరాన్న భోజనం,
తర్వాత మంచి మంచి ఫుడ్లు తింటాం. అంతేకాకుండా శుక్ర ఏకాదశిలో ఉండటం వల్ల అర్ధలాభం కూడా చూపిస్తూ ఉంది, జయం కలుగుతూ ఉంటుంది ఏ పని చేసినా కానీ. అంటే సూర్యుడు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు, శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నారు. అంతేకాలం పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అండి. ఇవి మనకు గ్రహాలు ఇచ్చే అవకాశం. మనం ఒక సెన్స్లో చెప్పుకోవాలంటే ఒక కుజుడు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెడుతున్నా, మిగతా 3 గ్రహాలు వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ రాహు కూడా. సో మరి నక్షత్ర ప్రకారం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? మనకి ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయండి, కృతిక, రోహిణి, మృగశిర. కృతికా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి 3 విషయాల్లో చాలా బాగుంది, 2 విషయాల్లో ఛాలెంజింగ్ ఉంది. ఫస్ట్ ఎక్కడ బాగుంటుందంటే క్షేమము, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఓవరాల్ గా క్షేమంగా ఉంటారు. రెండోది బుధుడు వల్ల సౌఖ్యంగా ఉంటారండి, ఏ పని చేసినా కానీ ఇబ్బంది పడకుండా ఒక లగ్జరీగా కంఫర్టబుల్ గా అంత పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. లాభప్రదంగా కూడా ఈ మంత్ వాళ్ళకి ముగుస్తుంది. 2 విషయాలు కేర్ఫుల్ గా ఉండాలి. ఒకటి దేహ పీడనం, ఓకే, మనకి శారీరకంగా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కలహం గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి 2 విషయాల్లో పాజిటివ్, 2 విషయాల్లో ఛాలెంజ్. ఎక్కడ పాజిటివ్ అంటే ఎవరైనా కనుక ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, లేదంటే రిమోట్ ప్లేస్లో వెళ్ళి స్టే చేయాలనుకున్న వాళ్ళకి, ఒక ప్లేస్ నుంచి ఇంకో చోటుగా మారాలనుకున్న వాళ్ళకి చాలా ఫేవరబిలిటీ అయ్యాయి, క్షేమంగా ఉంటారు. తర్వాత వీళ్ళకి దేహ పీడనం, కలహం, శారీరకంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ శరీరం వాళ్ళకి బాధిస్తుంది అనమాట, అంటే మన శరీరం మనకు బాధిస్తుంది. తర్వాత కలహం, గొడవలే అవకాశం ఎక్కువగా ఉంది. మృగశిర వాళ్ళకి పరవాసము, ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు చాలా బాగుంటుంది. తర్వాత గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, దేహ పీడనం ఉంటుంది. వీళ్ళకి వస్త్ర లాభం, అంటే శుక్రుని వల్ల వీళ్ళకి ఇంటికి శోభాయమానంగా ఉండే వస్తువులు కొనటం, డెకరేట్ చేసుకోవటం, లేదా షాప్కి వెళ్ళటం, జ్యువెలరీ కొనుక్కోవటం, ఒక కంఫర్ట్, లగ్జరీ, క్రియేటివ్గా ఉండే వస్తువులు కొనే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉందండి వీళ్ళకి. అయితే కృతికా నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్, కొంచెం మైల్డ్గా ఫీవర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి కార్యహాని కేతు వల్ల, అంటే ఏదైనా పని స్టార్ట్ చేస్తే మధ్యలో బ్రేక్ వస్తుంది, కానీ వీళ్ళు మళ్ళీ కంటిన్యూ చేస్తే బాగుంటుందండి, ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. మృగశిర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం, అప్పటిదాకా వీళ్ళు కొంచెం కారుల్లో, ఫోన్లో, ఓకే, ఇంట్లో లగ్జరీగా సోఫా అంతా ఉంటుంది కదండి, వీటికి సంబంధించిన ఒకటేదో ఇబ్బంది పెడుతుంది వీళ్ళకి. అంటే ఫ్యాన్ సరిపోవటమో, లేదంటే ఏసీలు పాడైపోవటమో, కారు ఏదైనా ప్రాబ్లం ఇవ్వటమో, అంటే వాళ్ళు లగ్జరీగా ఉండే విషయాలు ఏదో ఒకటి వీళ్ళకి కొంచెం ట్రబుల్ వస్తుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ రాశి వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్పక మిగతా అంతా చాలా బాగుందని మనం తెలుసుకోవాలండి. రైట్. సో మరి ఏం రెమెడీస్ పాటించాలంటారు? వీళ్ళకి కలహము, గొడవ, ఇవి చిన్న మైల్డ్ దగ్గర నుంచి మాక్సిమం వాళ్ళకు ఉన్న తీవ్రతను బట్టి ఫస్ట్ ఈ గొడవలు పోవటానికి వీళ్ళకి కందుల్ని కనుక దానం చేస్తే చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళకి భార్యాభర్తలు అయితే కనుక అన్యోన్య పాశుపత హోమం అని ఉంటుందండి, చాలా మందికి తెలవదండి, వాళ్ళు అరుచుకుంటూనే ఉంటారు భార్యాభర్తలు, కానీ ప్రేమ ఉంటుంది, కానీ ఉన్నప్పుడు అరుచుకుంటూ ఉంటారు అనమాట. ఇవి రాహుకేతుల ఇంపాక్ట్ ఉండటం వల్ల, కుజుని యొక్క ఇంపాక్ట్ ఉండటం వల్ల, వేరే కారణాల వల్ల అయితే ఉంటుందండి. అదేమవుతుందంటే పిల్లలు ఉంటే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని వీళ్ళకి చాలా భార్యాభర్తల మధ్య గొడవలు అసలు ఉండకూడదండి, ఎవరు ఫ్రెండ్స్ మధ్య ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు కానివ్వండి, ఎందుకంటే పిల్లలకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో వీళ్ళకి అన్యోన్య పాశుపత హోమం అని ఉంటుందండి. ఇట్స్ వెరీ సింపుల్, బ్యూటిఫుల్ అండి. ఇది యాక్చువల్ గా శివ పార్వతులు, పార్వతీదేవి వాళ్ళిద్దరు కూడా అరుచుకుంటుంటారండి, మనకి పురాణాలు చెప్తూ ఉంటారు అనమాట. అందుకని ముందు వాళ్ళిద్దరి యొక్క శక్తి మనకు ఉండాలి. సో మనకేం చెప్తారంటే, ఎప్పుడైతే శివుడు ఉగ్రరూపంగా ఉంటారో అమ్మవారు ప్రశాంతంగా ఉంటుందండి, టెంపుల్స్ లో మీరు చూసుంటే. సో అమ్మవారు ఉగ్రరూపం పట్టుకుని త్రిశూలం పట్టుకున్నప్పుడు శివుడు మెలకుండా ఉంటాం, మనకు చూసుంటాం అనమాట. అందుకని ఇది ఎవరో ఒకరు సర్దుకొని పోవాలి, కాబట్టి దాన్ని ఆ కోఆర్డినేషన్ ఉండాలి, హార్మోని. ఓకే, వైఫ్ కి ఏదో వాళ్ళకి చిరాకులు చిన్న చిన్న విషయాల్లో వస్తాయి, పెద్ద పెద్ద విషయాలు జెంట్స్ కి పెద్ద పెద్ద విషయాలు చిరాకులు వస్తాయి, ఈ చిన్న చిన్న విషయాలు పెట్టుకోమాట వాళ్ళు అర్థం చేసుకోవాలండి. దాన్ని ఏమంటారంటే ఆ హార్మోని, అన్యోన్యతం అంటారు దీన్ని. ఇది అన్యోన్య పాశుపత హోమం ఉంటుందండి, అది నేను చాలా మందికి రికమెండ్ చేస్తాను, చక్కగా చేసుకోండి. కొంతమంది దిష్టి అవన్నీ ఉండేసి ఇబ్బంది పడుతూ పొరుగు వాళ్ళు ఉంటారు కదండి, మనకి గిట్టని వాళ్ళు రకరకాల పనులను చేస్తుంటారు, వీళ్ళకి కూడాను మన్యు పాశుపత హోమం అండి, ఇది కూడాను 3-4 అవర్స్ కనుకండి, చాలా పవర్ఫుల్. ఈ 2 చేసుకుంటే ఈ గొడవలు లేకుండా పోతుంది. ముందు అదేదో అంటారు చూడండి, గొడవల మనశాంతిగా ఉంటే కలో గంజి దీన్ని బతకొచ్చినట్లాగా గొడవలు పెట్టుకొని బంగారం ఉన్నా కానీ ఉపయోగం, అందుకని చేస్తే బాగుంటుందండి. ఓవరాల్గా అంతా బాగుంది. కాబట్టి ఎవరికన్నా కనుక హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే వాళ్ళకి మృత్యుంజయ మంత్రం చదువుకున్నా చాలా బాగుంటుంది. వాళ్ళకి కూడా ఏదైనా అవసరం అయితే అమృత మృత్యుంజయ మంత్రం తీసుకున్నా బాగుంటుంది. మంచి పనులు చేసేటప్పుడు వేద ఆశీర్వాదం తీసుకుంటే చాలా బాగా కలిసి వస్తుందండి. ఇది యాక్చువల్గా పాజిటివ్గా ఉంది. చిన్న చిన్న ఆటంకాలు ఏమైనా ఉన్నా కానీ గణపతిని పూజ చేసి, లక్ష్మీ గణపతిని పూజ చేసుకొని ఇంట్లో, లేదంటే గరికతో మనకి ఇంట్లోనే మనం చక్కగా వినాయక స్వామిది ఒక చిన్న విగ్రహం పెట్టుకొని గరికతో గనక మందార పూలతో మనకి పూజ గనక చేసి వీళ్ళు గనక ఏ పని స్టార్ట్ చేసినా చాలా బాగుంటుంది. వెరీ నైస్. సో వృషభ రాశి గారికి అంతా బాగుంది, బట్ చిన్న చిన్న ఆటంకాలు వస్తే ఇలాంటి రెమెడీస్ చేసుకుంటే అవి కూడా పాస్ త్రూ అయిపోతాయి. ధన్యవాదాలు సురేష్ బాబు గారు. ధన్యవాదాలు.